నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీరామ్ ఓజీ చిత్రం మరొక వారంలో రిలీజ్కి రెడీగా ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి టికెట్స్ హైప్ విషయంలో సుమారుగా ఏపీ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 1000 రూపాయలకి ఎర్లీ మార్నింగ్ షోస్ ధరలు ఉండనట్టుగా తెలుస్తున్నాయి. అయితే ఈ ధరలకు సంబంధించి గతంలో కూడా హరిహర వీరమల్లు చిత్రానికి ఇలా పెంచినందుకే ఆ విషయం కోర్టు వరకు వెళ్ళింది, కేసెస్ కూడా అయ్యాయి. అయితే ఈ విషయం ఇప్పుడు మళ్ళీ తెర ముందుకు వచ్చింది ఓజీ చిత్రం ద్వారా. అయితే ఈ రేట్స్కి సంబంధించి ఎలా ఉండబోతోంది అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగం చేస్తున్నారని గతంలో కూడా విమర్శలు వచ్చాయి. సో ఇప్పుడు ఈ చిత్రానికి మళ్ళీ ఇలా పెంపుదల చేయడాన్ని సో ఎలా ఉంటుంది మీ దృష్టిలో ఏంటి? అంటే సినిమాలకి టిక్కెట్ల రేట్లు పెంచుకోవటము, అలాగే ప్రీమియర్స్ వేయటం, ఈ రెండు జరుగుతూనే ఉన్నాయి. అందరి సినిమాలకి జరుగుతున్న పని. ఇది ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ సినిమా కోసమే జరగలేదు. పుష్పకి కూడా ప్రీమియర్స్ పడ్డాయి. ఆ సందర్భంగా జరిగినటువంటి గొడవ కూడా చూసాం మనం. అలాగే టిక్కెట్ల రేట్ల హైకు అంటే 2000 వరకు నడిచింది. ఆ రోజు 2000 వరకు నడిచింది. ఇప్పుడు దీనికి 1000 రూపాయల వరకు పెడుతుంది అని అంటున్నారు ఓజీకి. అంటే క్రేజ్ ఉన్నప్పుడు అమ్ముకోవడం తప్పు కాదు అని పవన్ కళ్యాణ్ గారు రిపబ్లిక్ అనేటువంటి సినిమా ఫంక్షన్లో చాలా స్పష్టంగా డిమాండ్ అండ్ సప్లై అనే ఒక సిద్ధాంతం చెప్పాడు. కాబట్టి డిమాండ్ అండ్ సప్లై ప్రకారం ధరలు పెంచుకోవడం తప్పేం కాదు అని వారు చాలా కాలం క్రితమే చెప్పారు. ప్రతి సినిమా రిలీజ్ అప్పుడు, పర్టికులర్గా పాన్ ఇండియా సినిమా అనుకున్నప్పుడు, లేదు భారీ బడ్జెట్ సినిమాలు అనుకున్నప్పుడు, ప్రతిసారి హీరోలు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలవటం, 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసి ఈ టిక్కెట్ల రేట్లు పెంపు, ప్రీమియర్స్ గురించి మాట్లాడుకోవడం అనేది ఒక ఆచారంగా మారింది. అంటే జనాల వీక్నెస్ ద్వారా బడ్జెట్లు పెరుగుతున్నాయా? బడ్జెట్లు అనేటివి ఉన్నాయి కాబట్టి పెంచుతున్నారా, లేకపోతే ఎట్లా? జనాలు క్రేజ్ ఉంది కాబట్టి, దేనికి క్రేజ్ ఉంటే దానికి వ్యాపారం చేసుకుంటామనే పద్ధతిలో తయారైంది. అంటే థియేటర్లకు జనాలు రావడం లేదు, థియేటర్కల్ రైట్స్ అమ్ముకోవాలి. థియేటర్కల్ రైట్స్ కొనుక్కున్న వాడికి డబ్బులు రావాలి. వాడికి డబ్బులు రావాలంటే వీళ్ళు రేట్లు పెంచేస్తే మొదటి రోజే డబ్బులు వచ్చేస్తాయి. సినిమా టాక్తో సంబంధం లేకుండా క్రేజ్ మీద కొంత డబ్బులు వచ్చేస్తాయి. టాక్ బాగుంటే మిగిలిన డబ్బులు వస్తాయి. ఈ పద్ధతిలో వ్యాపారం చేయటం అనేది మరిగారు అనే మాట కాన్షియస్గానే వాడుతున్నాను నేను. థియేటర్కల్ రైట్స్ అనేది అమ్ముకోవడానికి ఒక వెసులుబాటు ఇది. ఆ మధ్యకాలంలో సింగిల్ స్క్రీన్ వాళ్ళు సమ్మె చేస్తామని చెప్పినప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటల్లో ప్రధానమైన మాట ఏంటంటే, పెద్ద హీరోల సినిమాలు మాకు కనీసం నెలకు ఒక రిలీజ్ ఉండేటట్టు చూడండి. నెలకు ఒక రిలీజ్ ఉంటే దాని మీద మేము నెలంతా గడిపేయగలం. అది వారం రోజులు ఆడినా కానీ, అంటే ప్రీమియర్స్ మరొకటో వేసి ఆ దందా చేయటం ద్వారా వచ్చే డబ్బులతో మేము నెలంతా గడపగలము అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే పెద్ద హీరోల సినిమాలు అనేది ఒక రకంగా దందా నడపటంగానే మారిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే దందా చేస్తాను అంటున్నాడు. కానీ పవన్ కళ్యాణ్కి మిగిలిన హీరోలకి ఇది అందరూ చేస్తున్న పనే అయినప్పటికీ, ఈయన కూడా అందరిలో ఒకడే అయినప్పటికీ, ఈయనకి అదనంగా ఇంకొక ట్యాగ్ ఉంది, ప్రజాసేవకుడు అని. ఆ ప్రజాసేవకుడు అనే ట్యాగ్ చూసినప్పుడు ఈ 1000 రూపాయలకు అమ్ముకోవటం అనేది ఇబ్బందికరంగా కనిపిస్తుంది. అంటే పాలిటిక్స్ వేరు, ప్రొఫెషన్ వేరు అనేది వస్తుంది కదా. కరెక్టే. సినిమా చేయటం వరకు ఇబ్బంది లేదు. సినిమా చెయ్యండి, సినిమాని ప్రమోట్ చేసుకోండి, అంతవరకు ఓకే. కానీ మీరు ఆ ప్రీమియర్ షోకి 1000 రూపాయలు 2000 పెట్టుకున్నారు టికెట్ రేటు. అది కొనేవాళ్ళు ఎవరు కొంటారు? ఫ్యాన్సే కొంటారు. కాబట్టి మీరు ఎవరిని కోసుకు తింటున్నట్టు? అభిమానుల్ని కోసుకు తిన్నట్టుగానే భావించాలి. ఓకే. అంటే అభిమానులు మీ మీద అభిమానం చూపించిన పాపానికి 2000కి వాళ్ళు బలైపోవాలా? సార్ హైప్ ఉంది కానీ ఓజీ సినిమాకి హోప్ లేదు అని చాలా మంది మాట్లాడుతున్నారు. ఒక హైప్ అయితే క్రియేట్ అయి ఉంది, దానికి హోప్ ఉందా లేదా అనేది వేరే గొడవ. అభిమానులకి అదొక స్టైలిష్ యాక్షన్ సినిమాగా వాళ్ళ స్మృతుల్లో అది, అంటే ఆ సినిమా నుంచి బయటకు వచ్చిన రకరకాల కంటెంట్ ఆ అభిప్రాయాన్ని కలిగించగలిగింది. ఫైనల్గా థియేటర్లో కూర్చున్న తర్వాత ఎలాంటి అనుభూతి కలుగుతుంది అనేది వేరే గొడవ. అసలు ఆ అనుభూతి కలగడానికంటే ముందే డబ్బులు వచ్చేయాలనేది ప్రోగ్రామ్ ఇక్కడ. గతంలో ఒకప్పుడు 4 థియేటర్లలో సినిమా వేసేవాళ్ళు ఒక ఊళ్ళో అంటేనే
చాలా గొప్ప విషయంగా చెప్పుకునేవారు. అంటే టాక్ స్ప్రెడ్ అవడానికి ముందే వీళ్ళు డబ్బులు లాగేసుకుందామని చూస్తున్నారు అని అనుకునేవాళ్ళు. ఏది మామూలు రేట్లలో మామూలుగా ఉండి 4 థియేటర్లో సినిమా వేస్తేనే ఈ అభిప్రాయం ఉండేది జనాలకి. ఇప్పుడు విపరీతంగా రేట్లు పెంచి అంటే ఊళ్ళో ఇంకొక ఆప్షన్ లేకుండా, ఏ ఊళ్ళో అయినా సరే ఆడియన్కి ఇంకొక ఆప్షన్ లేకుండా అన్ని స్క్రీన్స్లోనూ అదే వేసేసి ఈ రేట్లు పెంచి అమ్మటం అనేది చూస్తే అసలు ప్రాఫిట్స్ కూడా ఇక్కడి నుంచే జనరేట్ చేద్దాం ఒకరోజే అని అనుకుంటున్నారేమో అనే అభిప్రాయం జనంలో ఉంది ఆల్రెడీ. సో కొత్తగా కాదు. కాకపోతే ఈయన ఒక పొలిటికల్ ఏరియాలో ఉన్నాడు. ఒక పొలిటికల్ ఏరియాలో ఉన్నప్పుడు ఒక పొలిటీషియన్ సినిమాలు చేసుకోవచ్చు, తప్పేం కాదని కోర్టు నుంచి ఒక అభిప్రాయం వచ్చేసింది ఈయన కేసులోనే. అలాగే టికెట్ల రేట్లు పెంచుకోవటం, ప్రీమియర్స్ వేసుకోవడం కూడా తప్పు కాదు అనే అభిప్రాయం కోర్టు నుంచి పొందాడు ఈయన. అంటే దానికి అంటే ఆ మార్గదర్శకం రావడానికి గల కారణం ప్రధానం ఏంటి? ఏ మార్గదర్శకం? కోర్టు నుంచి రావడానికి రకరకాల కారణాలు. అంటే ఇతడు సాధారణంగా కేసు మెరిట్స్ మీద ఆధారపడి ఉంటుంది. కేసు వేసిన వాళ్ళ వాదన కంటే కూడా ఈ కేసులో ఎవరి మీద అయితే కేసు వేశారో, అంటే పవన్ కళ్యాణ్ తరఫున అక్కడ వాదన వినిపించినటువంటి న్యాయవాది గారు పవర్ఫుల్గా మాట్లాడి ఉండొచ్చు. ఆయన విషయం, ఆయన స్టాండ్ కన్విన్స్ చేసింది బెంచ్ని. అంటే అంతకంత డిమాండ్ అండ్ సప్లై అనుకుంటున్నాం కదా, ఆ తరహాలోనే. అది కాదు. అంటే ఇది సహజంగా ఒక సినిమా, దానికి అయ్యే డబ్బులు అవి రిటర్న్ తీసుకోవటం, అది సినిమా థియేటర్కి జనం రాకపోవడం, సినిమాకి సంబంధించిన ఒక విషాద కథని చెప్పుంటాడు ఆయన. సినిమాలు అనేవి చచ్చిపోతున్నాయి, ఏదో అభిమానులు ఉన్నారు కాబట్టి పెద్ద హీరోల సినిమాలు కొంచెం సొమ్ము చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ అవకాశం మరింత పెంచుకోవడం కోసం ఈ ప్రీమియర్స్, ఈ రేట్ల పెంపకం జరుగుతోంది. 4వ రోజున ఏ సినిమా కూడా థియేటర్లో ఉండటం లేదు. గతంలో పరిస్థితి లేదు, సినిమా పరిశ్రమ చాలా దారుణంగా ఉంది అని కన్నీరు పెట్టుకుని ఉండొచ్చు అక్కడ. అందుకని ఆయన కన్సిడర్ చేసి ఉండొచ్చు జడ్జి గారు. సో ఏదేమైనా ఒక పాజిటివ్ అభిప్రాయం అయితే కోర్టు నుంచి రాబట్టుకున్నాడు ఈయన. ఇప్పుడు అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి కాబట్టి దాని మీద ఇప్పుడు ఓజీ సినిమాని బిజినెస్ చేయాలి. అది 700 రూపాయలకి అమ్మారు. 700 నుంచి 800 మధ్య నడిచింది అది. ఇప్పుడు ఇది స్ట్రైట్ 1000 రూపాయలు అంటున్నారు. అంటే దీనికి క్రేజ్ ఉంది అనేది స్పష్టంగా, క్రేజ్ ఎందుకు ఉంది అనేది పక్కన పెడితే, సుజిత్ డైరెక్టర్గా సాహో సినిమాని సక్సెస్ఫుల్గా తెరకెక్కించడం మాత్రమే కాదు, తెలుగులో అది డివైడ్ టాక్ వచ్చింది కానీ హిందీ మార్కెట్లో బాగానే పెర్ఫామ్ చేసింది. బ్రేక్ ఈవెన్ అయింది కదా సార్ ఓవరాల్గా డబ్బులు వచ్చినాయి సినిమా. హిందీ మార్కెట్లో చాలా ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేయగలిగింది, 200+ year సంథింగ్. అవును, అందుకని ఆ పాజిటివ్ ఇది ఉంది అతని మీద. సో ఈ సినిమాకి ఏదో హోప్ ఉంది. అది ఆ హోప్తో ఇతను పాన్ ఇండియా మార్కెట్లోకి ఎమర్జ్ అవుతాడు పవన్ కళ్యాణ్. తద్వారా ఇతనికి ఒక కొత్త మార్కెట్ క్రియేట్ అవుతుంది. మిగిలిన సినిమాలన్నీ ఆ మార్గంలో వెళ్తాయి. అంటే ఇప్పటి వరకు ఎందుకు క్రియేట్ అవ్వలేదంటే ఏం చెప్తారు సార్? అడుగు వేయాలి కదా. మహేష్ బాబు ఇప్పుడే కదా రాజమౌళి సినిమాతో అడిగేసింది. అలా పవన్ కళ్యాణ్కి ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి అడుగేస్తున్నాడు. ఈ టైంలో ఆయనేమో పవర్లో ఉన్నాడు. ఈ పవర్లో ఉండటం, నేనేం చెప్తున్నానంటే, ఈ టిక్కెట్ల రేట్ల పెంపు, ఈ గొడవలన్నీ ఆయన మామూలు హీరోగా ఉంటే ఇబ్బంది లేదు, అమాంగ్ ది హీరోస్ ఉంటే ఇబ్బంది లేదు. కానీ ఆయన పొలిటికల్ ఏరియాలో ప్రజాసేవకుడు అనేటువంటి ఒక ట్యాగ్ లైన్తో ఉన్నాడు. ఆయన ప్రజాసేవకుడు అన్నప్పుడు కోసుకు తినకూడదు కదా. అంటే ఇప్పుడు ఈ డబ్బులు పెట్టడం అనేది, కలెక్ట్ చేయడం అనేది అంతా కూడా ప్రొడ్యూసర్ల వ్యవహారం కదా. ఇందులో కళ్యాణ్ గారి హస్తం ఎంతవరకు ఉంటుంది అంటారు? కళ్యాణ్తో సంబంధం లేకుండా ఎలా నడుస్తుంది? ప్రొడ్యూసరు, ఇప్పుడు హీరో డైరెక్టరు సెట్ అయిన తర్వాతే ప్రొడ్యూసర్. పాత రోజుల్లో ప్రొడ్యూసర్ మొదలు, నెంబర్ 1 ప్రొడ్యూసరు, తర్వాత డైరెక్టరు, తర్వాత హీరో. ఇప్పుడు డైరెక్టరు, హీరో, తర్వాతే ప్రొడ్యూసర్. ఆ పరిస్థితికి మారిపోయింది సీన్. మారిపోయింది కాబట్టి ఆయన డిసైడ్ చేస్తాడు, లేదు ఆయన టీంలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎవరు డిసైడ్ చేసినప్పటికీ ఆయన సినిమా ఓకే, మీ సినిమా మీద మీకు క్రేజ్ ఉంది, మీకు కాన్ఫిడెన్స్ ఉంది, జనం చూస్తారనే నమ్మకం ఉంది, రేట్లు పెంచి అమ్ముకోండి. కానీ ఈ ప్రీమియర్స్ పేరుతో అభిమానుల్ని ఇబ్బంది పెట్టడం అనేది అయితే కరెక్ట్ కాదు.
రైట్. మొన్న కూడా సార్ హరిహర వీరమల్ల టైంలో ఎక్కువ టికెట్స్ రేట్లు పెంచుండేది. చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే మంచి అని చాలామంది రియలైజ్ అయినట్టుగా ఈ సోషల్ మీడియాలో పెట్టడం, వాళ్ళ అభిప్రాయాలు పెట్టడం, ఇవన్నీ అంటే ఇప్పుడు జనం తెలుసుకున్నారు. బట్ ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏముంది ఇంకా జనాలు? ఇంకా అంటే ఈ టికెట్ల రేట్లు పెంపు అనేది కరెక్ట్ కాదు. ఇది ఒక పవన్ కళ్యాణ్ సినిమాకే కాదు, ఎవరి సినిమాకైనా సరే టికెట్ల రేట్లు పెంచి అమ్మటం. గతంలో బ్లాక్ టికెట్లు అనేది ఒక పద్ధతి ఉండేది. థియేటర్ వాళ్ళే టికెట్లు కొన్ని హోల్డ్ చేసి బయట అమ్మించేవాళ్ళు. అది టికెట్ రేట్ కంటే రెట్టింపు ఉండేది. 10 రూపాయల టికెట్ ఉంటే 20 రూపాయలకు బ్లాక్ నడిచేది. అది ఒక్కొక్కసారి 100 రూపాయలకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ మూవీ. సినిమా ఇప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చాలా గ్యాప్ తర్వాత కలిసి నటించిన సినిమాలు 2 ఒకే టైంలో రిలీజ్ అయినాయి. చాణక్య చంద్రగుప్త, రామకృష్ణులు. ఆ సినిమాలకి చాణక్య చంద్రగుప్తకి 100 రూపాయలు నడిచింది. అంటే అప్పుడులో 100 అప్పుడు ఎంత టికెట్? బాల్కనీ టికెట్ ₹2.90. అంటే ₹3 బాల్కనీ టికెట్ ఉన్న రోజుల్లో ఆ ₹3 టికెట్ని 100 రూపాయలకి అమ్మారు. ఇప్పుడు వాల్యూ కడితే ఎంత ఉంటుంది? ఇప్పుడు బేభత్సం కదా. అప్పుడు ఆ రేట్తో పోలిస్తే ఇప్పుడు మనం కంపేర్ చేసే పరిస్థితి కాదు. 30,000 ఉంటుందా? ఈజీగా ఉంటుంది. ఓకే. కాబట్టి ఈ కండిషన్లో ఇప్పుడు మాట్లాడుకుంటే మీరు టికెట్ల రేట్లు పెంచుకోవటం అనేది జనరల్ ఆడియన్స్కి చేయండి. కానీ మిమ్మల్ని నమ్ముకున్న పాపానికి వాళ్ళ గొంతు కోయొద్దు. రైట్. వాళ్ళకి కావాలంటే మీరు ఒక ఉచిత షో వేయండి, లేకపోతే సబ్సిడీ రేట్ మీద వాళ్ళకి ప్రత్యేకంగా షో వేయండి. అంటే మొత్తం థియేటర్ అంతా కలిపి దానికి అయ్యే ఖర్చుని డివైడ్ చేసి మీ అభిమానుల దగ్గర నుంచి ఆ డబ్బులు తీసుకుని ఆ షో వేయండి. పోనీ సార్, ఇంకొక డౌట్ ఏంటంటే తెలుగు ఆడియన్స్ సినిమా నచ్చకపోతే అసలు ఇంత కూడా కనికరం లేకుండా ఆ సినిమాని అధఃపాతాలనేది తొక్కేయగలుగుతారు. కానీ అంటే దాన్ని ఒకవేళ ఆదరిస్తే మాత్రం ఎక్కడికో తీసుకెళ్తాడు. సో అలా ఉన్న టైంలో ఇప్పుడు తెలుగు ఆడియన్స్ని వీళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి? అసలు సినిమా వాళ్ళే మన తెలుగు వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి? సినిమా వాళ్ళని తెలుగు ఆడియన్స్ అర్థం చేసుకోవటం ఇలా ఉండదండి. ఇప్పుడు సాహో సినిమా ఉంది, తెలుగు మార్కెట్లో డివైడ్ టాక్ వచ్చింది దానికి. ఇక్కడ కంటే హిందీలో బెటర్గా పెర్ఫామ్ చేసింది. అదే ఈ సినిమాకి జరగచ్చు కదా. అదే ఏ సినిమాకైనా ఎక్కడైనా టాక్ పికప్ కావాలి. ఇప్పుడు మిరాయి సినిమాకి తమిళనాడులో నో రెస్పాన్స్, 0 రెస్పాన్స్లో నడుస్తోంది అక్కడేదో. కొన్ని ప్రాంతాల్లో పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ఇప్పటికీ స్టిల్. కానీ వసూళ్ల విషయంలో తగ్గుముఖం కనిపిస్తోంది. మండే నుంచి డౌన్ఫాల్లో ఉంది అది. ఈ డౌన్ఫాల్ అనేది ఎక్కడికి చేరుతుంది అనే విషయం అర్థం కావట్లేదు. వాళ్ళు ఒరిజినల్ టార్గెట్ 500 కోట్లు అనుకున్నా కానీ అక్కడ దాకా వెళ్ళే పరిస్థితి కూడా కనిపించట్లేదు. 100 దగ్గర ఆగిపోయేటట్లే ఉంది. 100 ఆల్రెడీ క్రాస్ అయిందని చెప్తున్నారు. బట్ అది ఏది జరిగినా అది ఒరిజినల్ అనే అనుకుందాం, న్యాచురల్ అనే అనుకుందాం. కానీ అంతకు మించి ఇంకేం చేయగలరు అనేది. రైట్. అంతకు మించి వెళ్ళటం అనేది అంత ఈజీ కాదు. అంటే 200, 300 మార్కులు 500 క్రియేట్ చేస్తారు అనేది అయితే డౌటే. మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సార్ ఓజీ పరంగా? ఓజీ అంటే అది వాళ్ళ టార్గెట్ 1200 కోట్లు. 1200 కోట్లలో సగం వెళ్ళినా చాలు అనే పరిస్థితి ఉంది. మొన్నటిదాకా 700-800 వినపడింది, ఇప్పుడు 1200కి వెళ్ళిందా? 1200. ఓకే. అంటే టార్గెట్ అదే RRR కలెక్షన్స్ కనీసం బ్రేక్. మనం పాన్ ఇండియా, ఆ సినిమా పాన్ ఇండియా మార్కెట్, మనం పాన్ ఇండియా మార్కెట్లో కాలెట్టినప్పుడు ఆ రేంజ్లో ఉండాలి కదా సినిమా. బట్ ప్రమోషన్స్ ఎక్కడా కనపట్లేదు అంత ఇదిగా. ప్రమోషన్స్ తక్కువ జరుగుతున్నమాట వాస్తవమే. కానీ ఈ లోపల ఏవో 2 ఈవెంట్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ 2 ఈవెంట్స్ మీద హైప్ క్రియేట్ కావాలి. రెండోది మొన్న జరిగినటువంటి హరిహర వీరమల్లు ప్రమోషన్, ఆ ప్రమోషనల్ యాక్టివిటీలో జరిగినటువంటి కొన్ని తప్పులు, వాటి మీద కూడా రివ్యూ చేసుకుని కొంచెం ప్లాన్డ్గా చేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నారు. ఎంతవరకు వెడుతుంది, ఎలా వెళ్తుంది అనేది ఇది పెద్ద పబ్లిసిటీ లేకపోయినా కానీ జనం మాట్లాడుకుంటున్నారు ఈ సినిమా గురించి. పబ్లిసిటీ పెంచితే ఇంకొంచెం హెల్ప్ అవుతుంది అంతే. రైట్. ఓకే భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.